కర్ణాటకకి సంబంధించినటువంటి దుబాయ్ నుంచి విమానంలో బంగారాన్ని అక్రమంగా తరలించి పట్టుబడిన నటి రన్యారావు కేసులో ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఒక స్వామీజీ ఉన్నారన్నటువంటిది ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది, పోలీసు అధికారులు చెప్తున్నారు. రన్యారావుకితో పాటుగా తరుణ్ రాజ్ అనేటటువంటి వ్యాపారస్తుని కూడా అరెస్ట్ చేశారు కదా, బంగారం వ్యాపారిని. అయితే వీళ్ళ వెనకాల స్వామీజీ ఉన్నారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారట. ఆ స్వామీజీకి దుబాయ్లోని కార్యాలయం ఉందట. అక్కడ క్రిప్టో కరెన్సీ, విదేశీ నగదు మార్పిడి లావాదేవీలు నిర్వహించే ఏజెంట్లు ఉన్నారట అని అనుమానిస్తున్నారు. దుబాయ్ వెళ్ళి అక్కడ స్వామీజీ కార్యాలయంలో నగదు తీసుకున్నాకే రన్యా బంగారాన్ని కొనుగోలు చేసేవాళ్ళట. ఈ విషయం విచారణలో తేలిందట. బంగారం స్మగ్లింగ్లో ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతోపాటు ఆమె సందర్శించిన ప్రదేశాలు, సుమారు 4 నెలల క్రితం రన్యారావు వివాహం చేసుకున్న హోటల్కి వెళ్ళి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఈ నటి పెళ్లికి హాజరైన అతిథులు వాళ్ళు ఇచ్చిన కానుకల మీద కూడా దృష్టి సారిస్తున్నారు. అయితే మరోవైపు రన్యారావు భర్త జతిన్ హుక్కేరి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ని కర్ణాటక హైకోర్టు విచారించింది. ఆయన అరెస్ట్ చేయకుండా విచారణ చేయాలని అధికారులకు సూచించింది. విచారణకు సహకరించాలని జతిన్కి కూడా సూచించింది. ఈ క్రమంలో రన్యారావు బెయిల్ పిటిషన్ మీద బుధవారం ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం విచారించింది. సుదీర్ఘ వాదనల తర్వాత న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. శుక్రవారం తీర్పు వెలువరించబోతున్నారు. ప్రస్తుతం నిందితురాలు జ్యుడిషియల్ కస్టడీలో పరస్పరాగ్రహార జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ స్వామీజీ పాత్ర ఏంటనేది తేల్చే ప్రయత్నంలో ఉన్నారు.